పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 3వ వచనం, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. హల్లెలూయా. ఒకడు దేవుని ప్రేమిస్తే దేవునికి అతను తెలుసంట. ఆమె దేవునికి ఆ వ్యక్తి తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనం దేవుని ప్రేమించు వారిగా లేదా దేవుని ఎల్లప్పుడూ వెంబడించు వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఆయనను ప్రేమించు వారు ఎవరని దేవునికి తెలుసంట. హల్లెలూయా. ఆయనను నిజముగా ప్రేమించే వారిని దేవుడు ఇష్టపడతాడు. నిజముగా ప్రేమించే వారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. మరి మొదటి యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. హల్లెలూయా. దేవుని నేను ఎందుకు ప్రేమించాలయ్యా? దేవుణ్ణి ప్రేమించాల్సిన అవసరం ఏముంది? నాకు మరి విస్తారమైన పని పాటలు ఉన్నప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో అనేకులు ఉండగా దేవుణ్ణి ప్రేమించాల. ఆయన నేను ఎప్పుడు చూశాను, ఎప్పుడు కలిశాను, మరి ఆయన ప్రేమను ఆయన ప్రేమను నేనాడు పొందుకున్నాను. ఆయన నేను ఎందుకు ప్రేమించాను అంటే దేవుడు చెప్తున్నాడు, ఆయనే మొదట మనలను ప్రేమించాడట. హల్లెలూయా. మనం దేవుని ఎందుకు ప్రేమించాలంటే మనం నిజంగా ప్రేమించిన వాడు ఒక దేవుడు ఒకటే, ఒక యేసయ్య ఒకటే. హల్లెలూయా. ఈ లోకపు ప్రేమలన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర స్వార్థపూరితంగా మారుతాయి, మోసపూరితంగా మారుతాయి. ఎక్కడో ఒక దగ్గర నిజమైన ప్రేమలు కూడా నిలిచిపోతాయి. కానీ దేవుని ప్రేమ మనం ఆయన్ని ప్రేమించక ముందు ప్రారంభించబడింది. మనం ఆయన ఎరుగక మునిపే దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. మనం ఈ లోకములో జన్మింపక ముందే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకని? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. శాశ్వతం అనగా అర్థం ఏంటి? నువ్వు ఈ లోకంలో పుట్టక ముందు నుంచే దేవుడు నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆమేన్. మరి ఆయన ప్రేమిస్తే నాకేం ఒరిగింది? నేనేం పొందుకున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనం మనం దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మనము దేవుణ్ణి ప్రేమించే వారమే కాదు, దేవుని ఇష్టపడే వాళ్ళమే కాదు, కానీ తానే మనలను ప్రేమించాడు. ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా, మన పాపములకు మరి పాపము బంధకాల నుంచి విడుదల పొందు రీతిగా, పాపశాపము నుంచి ఆ యొక్క శాశ్వతమైన మరణం నుంచి మనల్ని విడిపించటం ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకంలో పంపి మనకు ప్రాయశ్చిత్తంగా మన పాపములను ఆయన వీపుపై మోసాడు. మన పాపముల యొక్క శిక్షను ప్రభు అయిన యేసు తన శరీరంలో భరించాడు. హల్లెలూయా. దాంట్లో ఏముందంట? ప్రేమ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువు పొందుకున్నటువంటి ఆ శిక్ష మనల్ని ఏం చేసింది? మనలను పాపము శాపము నుంచి విడుదలిచ్చింది. ఆమేన్. ఇంతకంటే అధికమైనటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపిస్తున్నారు నీకు? మరి నీ మొదటి ప్రేమను నువ్వు దేవునికి ఇస్తున్నావా, లేక చివరి ప్రేమను దేవునికి ఇస్తున్నావా?
నీ ఫస్ట్ లవ్ ఎవరు? నీ మొదటి ప్రేమ. మనము మనము మన శ్రేష్టమైన మొదటి ప్రేమను ఎవరికి ఇస్తాం? మనకెంతో ఇష్టమైన వారికి ఇస్తాం. వారిని మొట్టమొదట ప్రేమిస్తాం. మరి నిన్ను నిజముగా సంపూర్ణంగా ప్రేమించిందెవరు? యేసయ్య కంటే ఎవరికి నువ్వు అధికంగా నీ జీవితంలో నీ ప్రేమను పంచుతున్నావు? నీ ప్రేమ ఎవరి కోసం నువ్వు ఆ, ఉపయోగిస్తున్నావు? మానవుడు తన కంటికి కనిపించే వాళ్ళని, వారి ప్రేమ పొందుకోవాలని జీవితకాలం అంతా ప్రయాసపడుతుంటాడు. నా కంటికి కనిపించే మరి నా బిడ్డలు కావచ్చు, నా భర్త కావచ్చు, మరి నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తుండే స్నేహితులు కావచ్చు, ఒకవేళ నిజంగా ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. వారి ప్రేమ పొందుకోవాలని, వారి ప్రేమను ఎక్కడ కోల్పోతామో అని చెప్పి వారి కొరకే బ్రతికి జీవితాన్ని చాలించుకుంటున్నాం. వారి కోసం మనం ఎంత ప్రేమ ప్రయాస పడి మనం వారిని ప్రేమించినా ఎక్కడో ఒక దగ్గర మనము చిన్న తప్పిదం చేసినప్పుడు, చిన్న తేడా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రేమలో తేడా వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా అంతవరకు ప్రేమించినట్టున్న వాళ్ళని ద్వేషిస్తారు. అటువంటి వారి కోసం నువ్వు జీవితకాలం అంతా నీ ప్రేమను దారిపోసి దేవుని కోసం నీ ప్రేమను ఏమాత్రం దాచుతున్నావు? మనము పొందుకోవాల్సినటువంటి శిక్షను మనము ఈ భూమి మీద జన్మించక ముందే పొందుకొని మనలను నిజంగా ప్రేమించినటువంటి ఆ యేసయ్యను మనం ఏమాత్రం ప్రేమిస్తున్నాం? హల్లెలూయా. ఆయనే మొదటగా ప్రేమించాడంట. ఆయనే మన పాప ప్రాయశ్చిత్తం కొరకు మరి భూమి మీదకి వచ్చి ఆ శిక్ష అంతటిని భరించి ఈ దినము పాప విముక్తులు చేసి పరిశుద్ధులుగా మనల్ని మార్చి తన యొక్క ఆత్మతో మనల్ని నింపడం కాదు, మనను తన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. తన సొత్తుగా మార్చుకున్నాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. మరి ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు, మరి ప్రతి దీవెన దయచేస్తున్నాడు, మరి ప్రతి నిత్యము నీకు తోడై ఉంటున్నాడు. మరి ప్రతి మేలు ఆయన యొద్ద నుంచి మనము ఆయన ప్రేమ ద్వారా అనుభవిస్తూ మరి ఆయనను తిరిగి ఏమాత్రం ప్రేమిస్తున్నాం, ఏమాత్రం మన ప్రేమను దేవునికి ఇస్తున్నాం. అందుకే దేవుడు అంటాడు, తనను ప్రేమించే వాళ్ళు ఎవరో దేవునికి తెలుసు అంటారు. దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు నాకు తెలుసు అనేది గొప్ప విషయం కాదు. దేవునికి నువ్వు తెలుసా? దేవునికి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు తెలుసా? లేదా నువ్వు ఏ విధంగా దేవుని ఎదుట ఉన్నావు అనేది దేవునికి తెలుసా తెలియదా? దేవునికి తెలుసు. హల్లెలూయా. మరి దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మనము ఎంత మరి నిన్ను ప్రేమిస్తున్నామయ్యా, అది చేశాం ఇది చేశాం అన్నప్పుడు మనం ఎన్ని చెప్పినా దేవునికి మనం ఎవరో తెలుసు. హల్లెలూయా. ఆయన మన హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు అని దేవుని వాక్యం చెప్తాడు. కాబట్టి ఆయన ప్రేమను రుచి చూసినావు, ఆయన ప్రేమను అనుభవించినావు. కాబట్టి మన మొదటి ప్రేమను ఏం చేయాలంట? దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రేమను దేవునికి ఇచ్చేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఇంకా అధికంగా ప్రేమిస్తాడు, నిన్ను ఇంకా అధికంగా దీవించడం ప్రారంభిస్తాడు. మరి దేవుని మనం ఎలా ప్రేమిస్తున్నాం? ఏ విధంగా మనము దేవుని ఘనపరుస్తున్నాం? దేవుడు అంటాడు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. మరి దేవుడు ఇక్కడ అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మొదట మనకుండిన ప్రేమ, మొదట మనం దేవుని ప్రేమించినటువంటి విధానం,
దినం ఏమైపోయిందంట, మారుతూ వెళ్తుంది, మారుతూ వెళ్తుంది. కానీ దేవుని ప్రేమలో మార్పు లేదు. మనము మన ప్రేమలో మార్పును తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి మొదట ప్రేమ మనం ఎలా ప్రేమించినామో, మొదటగా దేవుని ప్రేమను అనుభవించినప్పుడు ఎంతగా పరితపించామో, ఆ ప్రేమ తుది వరకు మనలో ఉండాలి. తుది వరకు ఆ ప్రేమను మన హృదయంలో నింపుకోవాలి. హల్లెలూయా. మన హృదయములో మరి దేవుని ప్రేమకే మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. హల్లెలూయా. మరి దేవుని మనం ఎప్పుడైతే అట్టి ప్రేమతో నిజంగా ప్రేమిస్తామో, దేవుడు అంటాడు, నేను నిన్ను మరువను అంటాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎటువంటిదంటే, మరి తల్లిదండ్రుల ప్రేమకు మించినది, భార్యాభర్తల ప్రేమకు మించినది, ఈ లోకంలో ఉన్న ప్రేమ అనుకుంటున్నటువంటి అన్నిటికీ మించినది దేవుని ప్రేమ. హల్లెలూయా. మరి అట్టి ప్రేమను అనుభవించిన మనము దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయన ఎదురు నుంచి మనం పొందుకునేటువంటి మేలులేంటి? దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 8:17 సామెతలు 8:17, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. ఆమేన్. దేవుడు అంటాడు, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమను ఇంకా ఎక్కువ పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని ప్రేమను అధికంగా అనుభవిస్తావు. సరే, దేవుని ప్రేమను అనుభవిస్తే నాకు ఏం కలుగుతుంది? దేవుని ప్రేమను, ఈ లోక ప్రేమల కోసం నేను బతుకుతున్నాను, లోక సంబంధమైన వారి కోసమే నేను బతుకుతున్నాను. అప్పుడు లోక సంబంధమైన వ్యక్తుల్ని నేను ప్రేమించినందువల్ల, మరి లోక సంబంధమైన నా కుటుంబం కోసమే నేను బ్రతుకుతున్నందువల్ల, నా దానికోసం కొంతమంది ఈ కుటుంబం కూడా కాదు, వారినే వారు ప్రేమించుకుంటారు. తమను తామే ప్రేమించుకుంటూ, నేను నా శరీరం యొక్క సౌందర్యము, లేదా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ శరీరం కోసమే బ్రతుకుతుంటారు. మరి మనల్ని మనం ప్రేమించుకుంటూ, మన వారిని మనం ప్రేమించుకుంటూ మనం ఏం పొందుకుంటున్నాం? ఏదో ఒక రోజు వాళ్ళు మనం మోసం చేస్తారు. ఏదో ఒక రోజు మన హృదయాన్ని గాయపరిచే పని వాళ్ళు చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, లోకముని ప్రేమించొద్దని చెప్పడం లేదు, కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పడం లేదు, నిన్ను ప్రేమించొద్దని చెప్పడం లేదు. నీ జీవితంలో అధికంగా ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ జీవితంలో మొదటి స్థానంలో ఎవరున్నారు? కుటుంబం ఉందా? లేదా నువ్వు ఇష్టపడుతున్నటువంటి ఏదో ఒకటి అధికంగా నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? లేదా నిన్ను నువ్వు అధికంగా ప్రేమించుకుంటున్నావా? కొంతమందికి ఇష్టం దేని మీద ఉంటుందంటే ధనం మీద ఉంటుంది, లేదా లోక సంబంధమైన వస్తువుల మీద ఉంటుంది. ఏదో ఒక దాని మీద మన ప్రేమలు అధికంగా ఉంటాయి. మరి దేవుని మీద కంటే ఎక్కువగా మనము వేరే దాన్ని ప్రేమించక దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ప్రేమించు వారిని ఏం చేస్తారంట? ఆయన ప్రేమిస్తాడు, నిజంగా ప్రేమిస్తాడు, మోసపూరితమైంది కాదు. హల్లెలూయా. దేవుని నువ్వు ప్రేమించడానికి దేవునికి నువ్వు ఏమి ఇవ్వాలి? లోకంలో వ్యక్తుల్ని మనం ప్రేమించడానికి ఏం చేస్తుంటాం? మన చెమట గారుస్తుంటాం, వాళ్ళ కోసం రాత్రింపగలు ప్రయాసపడతాం, వాళ్ళ కోసం ఎన్నెన్నో మనం చేస్తుంటాం. దేవుని ప్రేమించడానికి నువ్వేం చేయాలి? దేవుని ప్రేమించడానికి నువ్వు రక్తాలు గార్చాల్సిన అవసరం లేదు. నువ్వేదో మరి ఐశ్వర్యవంతులలో నీ దగ్గర ఉన్నది తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. దేవునికి కావలసింది నీ హృదయం. మన హృదయము పూర్వకంగా దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. మనము హృదయపూర్వకంగా దేవుని ప్రేమించడం ప్రారంభించినప్పుడే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. మార్కు సువార్త 12వ ఏ విధంగా దేవుని ప్రేమించాలా అని రాయబడింది. మార్కు సువార్త 12వ మనం చదువుదాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. హల్లెలూయా. దేవుడిచ్చిన
మొట్టమొదటి లేదా అతి ముఖ్య ఆజ్ఞ ఏం తెలిసిన దేవుని ప్రేమించాలి. మనుషులు ఏం చేస్తుంటారంటే ఆ ఇతరులను ప్రేమించాను అని చెప్పి చూపించుకోవడానికి ఏదో ఒక పని చేస్తారు కదా. దేవుని కూడా ప్రేమిస్తున్నానని చూపించుకోవడానికి, అంటే లోక దృష్టికి చూపించుకోవడానికి ఏం చేస్తారు? మరి దేవుని మందిరానికి వస్తారు. దీని అర్థం ఏంటి? దేవుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని మందిరానికి వచ్చాను, లేకపోతే ఇంకెక్కడికెక్కడికో పోయి తిరిగేవాడిని తెలుసా? దేవుని ప్రేమిస్తున్నాను. లేదా ఎక్కడైనా మీటింగ్లు పెడుతున్నారు, దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ మీటింగ్లో వచ్చాను. మన శరీరం మట్టుకే అక్కడికి వచ్చి మన మనసు ఎక్కడో ఉంటూ ఉంటే అది దేవుని ప్రేమించడం కాదు. దేవునికి ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో తెలుసంట, ఎరుకైన వాడే అంటాడు. కాబట్టి దేవుని ఎలా ప్రేమించాలి? నువ్వు నీ పూర్ణ హృదయం, నీ హృదయం అంతా దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని కొరకు పరితపించాలి. హల్లెలూయా. నీ పూర్ణ ఆత్మ దేవుని కొరకు తప్పించాలి. నీ పూర్ణ వివేకం, నీ జ్ఞానమంతా దేవుని గురించి ఎరిగి ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన గొప్ప ప్రేమను ధ్యానిస్తూ దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ బలముతో, నీ ఒంట్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అంతటితో, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నా, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నా, హల్లెలూయా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. మరి దావీదు దేవుని ప్రేమను ఎట్లా ప్రకటిస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, 84వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ దావీదు అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలేస్తున్నది. హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఆనందముతో కూడిన కేకలు ఎవరికి వస్తాయి? నిజంగా ప్రేమించిన వారు. లేకపోతే మొక్కుబడిగా వచ్చేట కనపడి అటెండెన్స్ ప్రెజెంట్ స్టార్ అని చెప్పి మనం ప్రెజెంట్ చెప్పుకొని వెళ్ళిపోతుంటాం మీటింగ్స్లలో, లేదా సంఘ ఆరాధనలో, లేదా ఇంకెక్కడైనా ప్రార్థనల్లో మనము ప్రజెంట్ సార్ వచ్చేసాను ఇక్కడికి. దావీదు ఎట్ట వస్తాడు చూడండి, మనలాగా రాడు ఆయన. ఆయన ఎట్ట వస్తాడంట? ప్రాణము ఆశపడుతూ సొమ్మసిలుతూ, ఎప్పుడు నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన ప్రేమను నేను అనుభవించాను కాబట్టి, ఆ ప్రేమను పొందుకునేందుకు ఏ అర్హత లేని నన్ను దేవుడు ప్రేమించాడే, ఆయనను చూడాలని నా ప్రాణం ఆశపడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. జీవం గల దేవుని దర్శించడానికి నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇటు ఆనందంతో కేకలేస్తూ మనం దేవుని మందిరానికి వస్తున్నాము. చాలా మంది మందిరానికి వచ్చినప్పుడు అలిసిపోయి, సొలసిపోయి, కష్టం మీద వచ్చామని అలా తూగుతుంటారు, అలా రిలాక్స్ అయిపోతుంటారు. నీ హృదయము ఆనందంతో కేకలేస్తుందా లేదా అని ఎవరికి తెలుస్తుంది? దేవుని తెలుసు. దేవుని ప్రేమించేవాడు ఎగిరి పరిగెత్తుకుంటూ వస్తాడు దేవుని సరి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని ప్రేమిస్తామో వారి దగ్గరికి ఎగిరి పరిగెత్తిపోతాం. మరి నిన్ను నిజంగా ప్రేమించి నీ కొరకే తన సమస్తాన్ని అప్పగించినటువంటి దేవుని కొరకు నువ్వు ఎలా పరిగెడుతున్నావు? ఏ విధంగా ఆయన ప్రేమను, ఆయనకు నీ ప్రేమను కనబరుస్తున్నావు? నీ ప్రేమను కనబరిచే విధానం ఏంటి? హల్లెలూయా. దేవుడు మనల్ని ఎరిగిన వాడు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని, నిజంగా ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. మరి నిజంగా ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? మరి కాపాడతాడంట. చూడండి 145వ కీర్తన, 145వ కీర్తన 20వ వచనం మనం చదువుదాం. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. హల్లెలూయా.
కాబట్టి నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుని ప్రేమిస్తావో ప్రతి నిత్యం దేవుడు నిన్ను కాపాడతాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కాపాడతాడు. హల్లెలూయా. లోతు కుటుంబము సొదొమ గొమొరాలో అగ్ని గంధకాలు కురుస్తున్నప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆ నుంచి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. క్షేమంగా కాచి కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుని ప్రేమిస్తావో నువ్వు ఏ పరిస్థితిలో ఈ దినం ఇరుక్కోబోయి ఉన్నా, ఏ ఇబ్బందులు, ఏ వ్యాధి బాధలు, ఏ విధమైన కష్టములు, ఎటువంటి మరి కఠినమైన పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నా దేవుడు నిన్ను కాపాడి తీరుతాడు. హల్లెలూయా. ఎప్పుడు కాపాడి తీరుతాడు? మనం ప్రేమించాలి దేవుణ్ణి. దేవునికి నీ ఆస్తి అంతస్తు అక్కర్లేదు. మనం దేవునికి కానుక ఇస్తున్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి మనం కానుక ఇస్తున్నాం. అది కాదు దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే మన హృదయము తప్పించాల దేవుని కొరకు, పరితపించాల. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య అంటూ 24 గంటలు మన హృదయము ఆ యేసు ప్రేమతోనే నింపబడి ఉండాలి. మొదటి ప్రేమ అంటది. హల్లెలూయా. మొదటి ప్రేమ. ఆ ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో నీకు జీవితంలో ఎప్పుడు దేవుని కాపుదల ఉంటుంది. ఎప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను భద్రపరుచుకుంటాడు. తన సొత్తుగా చేసుకుంటాడు. హల్లెలూయా. నిన్ను కాపాడడానికి తను ఏ విధమైన కార్యాలను చేయగలడు. ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి దేవుడు ఏం చేసినాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి నిన్ను కాపాడలేని బలహీనుడ దేవుడు. దేవుడు నిన్ను కాపాడి తీరుతాడు. ఎప్పుడు? మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం మొదటి స్థానంగా ఉండాలి. లాస్ట్ ప్లేస్ కాదు. చివరిలో నేను దేవునికి నా పనులన్నీ చూసుకొని అన్ని ముగించుకొని చివరిగా దేవా యేసయ్య స్తోత్రమయ్యా అంటూ చెప్పగానే దేవుని ప్రేమిస్తున్నాను కానీ హృదయపూర్వకంగా మొట్టమొదటగా దేవునికి నీ జీవితంలో స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు తోడై ఉండి నిన్ను నడిపించడానికి ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. మరి రేపటి దినమున దేవుని యొక్క ప్రేమ ద్వారా మనం పొందుకునే మేలు ఇంకొన్ని మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, నిన్ను నిజంగా ప్రేమించువారు నీకు తెలుసు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి తండ్రి, అట్టి నిజమైన ప్రేమ, మొదటి ప్రేమ అనేకులునైనా కోల్పోయి ఉన్నారు. అనేకులు ఆ ప్రేమ నైనా ఈ దినమున హృదయమందు లేదు. మరి తండ్రి, మాపై కూడా నైనా మీరు నింద మోపుతున్నారు. ఆ మొదటి ప్రేమను నువ్వు విడిచావనే నింద మోపాల్సి వస్తుంది. అవునైనా మీ యొక్క ప్రేమను మేము అనుభవించి ఆ ప్రేమ ద్వారా రక్షణను నైనా ప్రతి మేలును ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ నిన్ను ప్రేమించుటలో మేము వెనకబడిపోతున్నాం. నిన్ను ప్రేమించుటలో అయినా మరి చివరి స్థానాన్ని మీకు ఇస్తున్నాం. నిజంగా ప్రేమించేవాడు అయినా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించాలని దేవుని వాక్యం చెప్పాలి. అట్టి పరిపూర్ణంగా నిన్ను ప్రేమించేందుకు దేవా మాకు సహాయం చేయి. దావీదునైనా నిన్ను కలవాలని, నీ యొద్దకు రావాలని తండ్రి తన ఆత్మ కేకలు వేస్తుంది అని ఆయన చెప్తున్నాడే. అట్టి ప్రేమ మాకు కావాలయ్యా. అట్టి నిజమైన ప్రేమతో నైనా నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి. అయినా మీరు మమ్మల్ని మొదట ప్రేమించి మా ప్రతి ఒక్క పాపం నుంచి, శాపం నుంచి విమోచించావు కనుకనే నేను మిమ్మల్ని ప్రేమించేవాడిగా, నీకు లోబడేవాడిగా అయినా మేము మమ్మల్ని ఉంచి అయ్యా తండ్రి, అట్టి ప్రేమించు వారిని నేనే ప్రేమిస్తానని సెలవిచ్చిన దేవా, మరి వారిని నేను కాపాడుతానని చెప్పిన దేవా, అట్టి నీ కాపుదల అయినా నాకు, మా కుటుంబానికి నిత్యము మీరు అనుగ్రహించి అయినా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.